ప్రతి ఇంటికి మంచినీరు అందించేందుకు కృషి చేస్తామన్నారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మిషన్ భగీరథపై విచారణ చేపట్టామని, నివేదిక ఆధారంగా సమస్య ఉన్న చోట పైప్ లైన్ వేసేందుకు చర్యలు చేపడతామన్నారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం మిట్టపల్లిలో 18 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన మహిళా సంఘం భవనాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఈ భవనంని మంచిగా మహిళలందరూ కూడా మంచిగా వాడుకోవాలి. ఎందుకంటే ఇంత చక్కటి భవనంలో మీరు మీటింగ్స్ ఎక్కడ చెట్ల కింద పెట్టుకునేది అవసరం లేదు. ఇక్కడనే వచ్చి చర్చించి మీకు ఏదైతే రుణాలు ఇస్తున్నారో, ఇప్పుడు ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనందరి డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణం ఇచ్చేది. ఇప్పుడేమో మనం సుమారు 75 పైసలతోని రుణాలు ఇచ్చినారు. 160 లక్షల రూపాయలు సుమారు ఈ విలేజ్ లో డిస్ట్రిబ్యూట్ చేసినారంటే మహిళల శక్తి ఎంత ఉన్నదో మనకు కనబడుతుంది. ఎక్కడ కూడా ఇంత డిస్బర్స్మెంట్ కాలేదనుకుంటా. 75 పైసలు రుణం కడుతూ మనం ఆ పైసలు మళ్ళా డబుల్ చేయకుంటే 5 సంవత్సరాలలో మనకు మహిళలకు ఆ కాన్ఫిడెన్స్ రాదు, ఆ ధైర్యం రాదు. ఆ ధైర్యం రావాలంటే మీరందరూ కూడా గైడ్ చేయాలి.